సరే, నిన్న మొన్నటి వరకు మనము డిస్కస్ చేసాము. ఈ కూటమి ప్రభుత్వంలో కూటమిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో పసగడం లేదు. ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అండ్ నాకు ఆ జ్వరం వచ్చింది, ఈ జ్వరం వచ్చింది అని అన్నారు. బట్ వేరే దగ్గర దేవాలయాన్ని దర్శిస్తున్నారు. ఇవన్నీ వెరసి ఏదో జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో నిన్న విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్లో ఒకరినొకరు చాలా బాగా పొగుడుకున్నారు. బాలకృష్ణ గారి స్పీచ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, ఇలాంటి రకరకాల డౌట్స్ కి ఒక క్లారిటీ ఇచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు అన్నట్టుగా. మీకేమనిపిస్తుంది? నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం, హాజరైన తీరు, వాళ్ళందరూ కలిసి వ్యవహరించిన తీరు చూసినప్పుడు ఒక రెండు మౌలికమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఒకటి నేరుగా సమాధానం చెప్పాడు, ఇంకొకటి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అంటే దాదాపు ఇక పైన వాళ్ళ మధ్య వచ్చినటువంటి అనేక సందర్భాల్లో, అంటే ఆడబిడ్డల వ్యవహారం వచ్చినప్పుడు హోంమంత్రి ఆ శాఖకు పైన చేసినటువంటి కామెంట్ కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇట్లా కొన్ని ఇష్యూలు జరిగినప్పుడు ఏదో జరుగుతుంది మీరు అన్నట్టు, ఏదైనా తేడా వస్తుందా, ఏదైనా ఇబ్బంది అవుతుందా కూటమిలో అనే మాటలు వినిపిస్తూ వచ్చాయి. కొంత సొసైటీ కూడా నమ్మింది. ఎందుకంటే రెండు పార్టీలు కాబట్టి ఆయన సొంత వ్యక్తిత్వం, సొంత అస్తిత్వం లేదా సొంత ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం అవసరం ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాడు అనేంత వరకు అది వెళ్ళింది. కానీ ఇప్పుడు నిన్న ప్రకటనతో అది ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆయన ఇంత స్పష్టంగా ఏం ప్రకటించారు, నాకు ఆయన సభలో చెప్పలేదు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు కేటాయించడం కానీ, ఆ సభకు హాజరైన తీరు, వాళ్ళందరినీ సంబోధించిన తీరు చూసినప్పుడు నిన్నటి వరకు ఆయన ఫోను లిఫ్ట్ చేయలేదు అన్న వాతావరణం వచ్చిన మరుసటి రోజు ఇది జరిగింది అంటే నిస్సందేహంగా ఇంకా సుదీర్ఘ కాలం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం చేయబోతున్నారు. ఇంకా మధ్య మధ్యలో వచ్చే అలకలు, ఈ గందరగోళాలు, ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా పోతాయి. లేదా ఎవరు ఇండిపెండెంట్ వాళ్ళు కాపాడుకోవడం కోసం వ్యూహాత్మకంగా వేసే అడుగులుగా తప్ప సీరియస్ గా అయితే వాళ్ళు నెగిటివ్ గా లేరు. రెండు పార్టీలు అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయ ప్రయాణం చేయబోతున్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ పార్టీ కానీ తొందరపడ్డారంటే వాళ్ళు తొందరపడినట్టు అవుతుంది. అది క్లియర్ గా చెప్పేశాడు ఇండైరెక్ట్ గా. ఇది మొదటి ప్రశ్న, మొదట సిగ్నల్. రెండో సిగ్నల్ వ్యూహాత్మకంగా మాట్లాడారు. సందర్భం లేకుండా లోకేష్ గారి గురించి ఫ్యూచర్ లీడర్ గా ఆయన సంబోధించాడు. దీన్ని బట్టి చూస్తే చాలా మంది ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి వస్తుంటేనే పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగా లేదు, ఆయన ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతారని అనుకున్నాం చాలా మంది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా లేదా ముఖ్యమంత్రి పదవి వచ్చినా ఆయన అడ్జస్ట్ అవుతాడు. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే సేఫ్, రెండు ప్లేస్లు ఉంటారు. ముఖ్యమంత్రి ఈయన పని చేయాల్సి వస్తే ఏమన్నా కేంద్రంతో మాట్లాడుకొని ఏమన్నా అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా అడ్జస్ట్ కావడమే తప్ప లోకేష్ గారి యొక్క ఎంట్రీ, డిప్యూటీ సీఎం ఆర్ సీఎం ఏదైనా సరే కీలక బాధ్యతలో లోకేష్ గారు వచ్చినా అది ఈయన కూటమి మధ్య ఆటంకానికి దారి తీయదు, దానికి కూడా అడ్జస్ట్ చేసుకోబోతారు అనేది క్లియర్ గా నిన్న ఇండైరెక్ట్ గా చెప్పాడు. లోకేష్ గారితో ప్రమోషన్ లో కూడా క్లియర్ గా ఉన్నాము, బట్ అది ఇంత క్లియర్ గా చెప్పాలి. నాకు అర్థమైంది ఒక రాజకీయ పరిస్థితిగా, తొందరగా అది కూడా అర్థం అవుతుంది. కాబట్టి లోకేష్ గారి ఎంట్రీకి కూడా ఇంకా ఏ ఇబ్బందులు ఉండదు. ఈ రకంగా రెండు గొడవలు ఏదైనా మనం ఏం ఊహించుకున్నామంటే లోకేష్ ని ఏమైనా ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఆ పేరుతో ఏమైనా వెళ్ళిపోతారేమో, గందరగోళం వస్తే అనుకున్నాం. ఇంకా అది కూడా జరగదు. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం జనసేన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందనేది క్లియర్ గా మనకు నేను సంఘటనతో అర్థమైంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు, ఒక 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉండబోతున్నారు. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండింది, అంతే కదా సార్? ఫైనల్ గా అయితే అదేంట్లో ఉంటారా లేదా ప్రజలు నిర్ణయిస్తారు, ఆయన నిర్ణయించలేడు కదా. 29 వరకు కన్ఫర్మ్ చంద్రబాబు గారు ఉంటారా, లోకేష్ కూడా మీ ఇష్టం. ఎందుకంటే మీకు 5 ఏళ్ల పవర్ ఉంది. 29 తర్వాత మీరు గెలిపిస్తారా, ప్రజలు తిరస్కరిస్తారా తెలియదు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు ఆయనతో ఉండొచ్చు, అది వాడు స్వేచ్ఛ. ఇక్కడ 10 ఏళ్ల పాటు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని నెక్స్ట్ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 10 ఏళ్ల వరకు వీళ్ళ సంబంధాలు ఉంటాయనేది ఆయన చేతిలో ఉండే పని కాబట్టి ఇబ్బంది లేదు, ఉంటారనేది క్లియర్ గా